ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకొని ఎమ్మెల్సీలపై కూడా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మనోళ్లు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలతో ఆయన కీలక సలహాదారులను సంప్రదించినట్లు విశ్వసనీయ సమాచారం చెప్తోంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పనితీరు, వారి చురుకుదనం, పార్టీతో ఉన్న అనుబంధం ఇవన్నీ గురించి సమగ్ర సమాచారం తెప్పించుకున్నారని తెలుస్తోంది. ఇంతకుముందు జగన్ దృష్టి ఎక్కువగా ఎమ్మెల్యేల మీదే ఉండేది. కానీ ఎమ్మెల్సీల విషయానికి వస్తే పెద్దగా పట్టించుకునేవారు కాదు. దాంతో కొందరు ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరారు. కొందరు టీడీపీలోకి వెళ్లగా మరికొందరు ఇతర రాజకీయ కూటముల్లో కలిశారు. అయినప్పటికీ జగన్ ఇప్పటి వరకు వారిని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. జగన్ తొలిసారిగా ఎమ్మెల్సీలపై సమగ్ర సమీక్ష చేపట్టడం ఆసక్తికరంగా మారింది. కారణం కూడా బలమైనదే. ఇటీవల మండలిలో వైసీపీ ప్రభావాన్ని తగ్గించే రాజకీయ వ్యూహాలు తెరపైకొస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ మండలిలో పైచేయిగా ఉన్న టీడీపీ దానిని దెబ్బతీసే ప్రయత్నాల్లో ఉందని చెప్తున్నారు. ఇటీవల టీడీపీ నేత చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చే బిల్లు మండలిలోనే ఆగిపోవడం కూడా జగన్ దృష్టికి వెళ్ళింది. భవిష్యత్తులో ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందే సమయంలో కూడా ఇదే పరిస్థితి తలెత్తవచ్చనే ఆందోళన ఉంది. అందుకే మండలిలో వైసీపీ బలం దెబ్బతీయకూడదని, పార్టీ పునర్వ్యవస్థీకరణ అవసరం ఉందని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో వైసీపీకి సంఖ్యాబలం తగ్గిపోయిన నేపథ్యంలో మండలిలో కూడా అదే పరిస్థితి వస్తే పార్టీకి పెద్ద దెబ్బ అవుతుంది. అందుకే ఈసారి జగన్ ఎమ్మెల్సీల స్థితిగతులపై ప్రత్యక్ష సమాచారం సేకరించడం ప్రారంభించారు. తాడేపల్లి వర్గాల ప్రకారం జగన్ ఆరా తీసిన ఈ చర్య పార్టీ లోపల చురుకుదనాన్ని పెంచడం లక్ష్యంగా ఉంచింది. అయితే పార్టీ నుంచి బయటకు వెళ్లేవారని ఆపని సంస్కృతి కొనసాగుతుండగా ఇప్పుడు ఇలాంటి సమీక్ష ప్రారంభించడం ఆసక్తికర రాజకీయ పరిణామంగా మారింది.